వైసీపీలో అసంతృప్తి మంటలు బగ్గుమంటున్నాయి. జగన్ అసంబద్ధ నిర్ణయాలపై ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆందోళనలకు పిలుపునివ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆ పార్టీ ముఖ్య నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా ఆందోళనలు చేపట్టాలని ఆదేశించడాన్ని తప్పుపడుతున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు జరపాలని పిలుపునివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వకుండానే రైతు పోరు, విద్యుత్ ఛార్జీల పోరు నిర్వహించాలని ఆదేశించారని, ఈ రెండు కార్యక్రమాలకు రైతుల నుంచి, ప్రజల నుంచి ఏమాత్రం మద్దతు రాలేదని గుర్తు చేస్తున్నారు. అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, ఇప్పుడు ఫీజు పోరుకు అదే పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేస్తున్నారు. జగన్ జమానాలో చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిన విద్యా దీవెన బకాయిల్లో 800 కోట్లను కూటమి ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. ఈ సమయంలో ధర్నాలు చేయడం సముచితంగా ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు వరుసగా విఫలమవుతుంటే అందుకు కారణాలు తెలుసుకోకుండా మొండిగా ఇంకొన్ని చేపట్టాలి అనడం తగదని చెప్తున్నారు. ఇచ్చిన హామీలను మన హయాంలో ఎలా అమలు చేశారో ప్రజలు చర్చించుకుంటున్నారని ప్రస్తావిస్తున్నారు. 2019 మే నెలాఖరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ 2020 జనవరి దాకా సంక్షేమ హామీలను అమలు చేయలేదు. విద్యా దీవెన పథకాన్ని ఏకంగా 1 ఏడాది ఎగవేశారు. 5 ఏళ్ల పాలనలో 4 ఏళ్లలో మాత్రమే సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేశారు. చివరి ఏడాది బటన్ నొక్కుతానంటూ షెడ్యూల్ను ప్రకటించినా ఎన్నికల కోడ్ వచ్చిందంటూ చేతులెత్తేశారు. ఇప్పుడేమో తాను ఓడిపోవడం వల్లే జనాలకు సంక్షేమం అందడం లేదని ప్రచారం చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశాక అందుకు కారణాలేంటో నాయకులతో జగన్ చర్చించలేదు. ప్రజల్లోకి కూడా వెళ్లలేదు. అనుకూల మీడియా ముందు తానుంటే ఇలా జరిగేది, అలా జరిగేదని చెప్తూ వస్తున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని, లోక్సభ నియోజకవర్గాల వారీగా 3 రోజుల చొప్పున బస చేస్తానని గతంలో ఆయన ప్రకటించారు. కానీ తన కుమార్తె కాలేజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సతీ సమేతంగా లండన్ వెళ్లారు. 4వ తేదీన తాడేపల్లి ప్యాలెస్ లో జరిగే పార్టీ నేతల సమావేశంలో జనంలోకి ఎప్పుడు వెళ్తారో షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్తున్నా వైసీపీ నేతలకు నమ్మకం కుదరట్లేదు. ఇంకోవైపు జగన్ లండన్ లో ఉండగానే ఆయనకు కుడి భుజంలా మెలిగిన విజయసాయిరెడ్డి రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా విషయాన్ని లండన్ పర్యటనలో ఉన్న జగన్ కు స్వయంగా ఫోన్ చేసి చెప్పానని ప్రకటించారు. ఈ పరిణామంపై జగన్ ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. కానీ విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తున్నట్లు వైసీపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది.